ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామంలో హౌస్ ఆఫ్ విజన్ ఇంటర్నేషనల్ మినిస్ట్రీస్ తరపున ఈ వాక్యం వింటున్న మీ అందరికీ కూడా ఈస్టర్ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభు మరణాన్ని జయించి తిరిగి లేచిన పునరుద్ధానపు శక్తిని మన జీవితాల్లో మనం కూడా అనుభవిస్తూ ఆయన ప్రేమను మన గుండెల్లో నింపుకుంటూ సమాధానంతో, సంతోషంతో, విశ్వాసంతో మనం ముందుకు సాగుదాం. ఈనాటి వాక్యం వినడానికి అందరూ సిద్ధంగా ఉన్నారా? ఏప్రిల్ మాసం 5వ తారీఖు 2026 సంవత్సరం. ఈనాటి వాక్య ధ్యానం మత్తయి సువార్త 28వ అధ్యాయం 6వ వచనం. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్లే ఆయన లేచి ఉన్నాడు. ఆయన లేచి ఉన్నాడు, ఆయన ఇక్కడ లేడు. ఈ రోజున క్రైస్తవ విశ్వాసానికి కేంద్ర బిందువు పునరుద్ధానం, క్రీస్తు యేసు ప్రభు వారి యొక్క పునరుద్ధానం. ఆయన లేచి ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు మరణించారు, అది నిజం. ఆయన సమాధి చేయబడ్డారు, అది నిజం. అత్యంత శక్తివంతమైన సత్యం, క్రీస్తు యేసు ప్రభు సమాధిలో లేడు, ఆయన తిరిగి పునరుద్ధానుడై తిరిగి లేచాడు. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క సమాధి, ఖాళీ సమాధి. ప్రపంచంలో అత్యధికమైన అద్భుతాలు రెండు. ఒకటి, కన్యక గర్భవతిగా క్రీస్తు యేసు ప్రభుని జన్మించడం, కన్యక గర్భవతి అవడం. రెండవది, క్రీస్తు యేసు ప్రభు వారి యొక్క ఖాళీ సమాధి. మన విశ్వాసానికి ఆధారం, మన యొక్క ఆశలకు మూలం, మన ప్రభు మనకు అనుగ్రహించిన గొప్ప రక్షణ మనకు ఆధారం. పునరుద్ధానం అనేది ఒక అద్భుతమైన సంఘటన. దేవదూతలు వచ్చిన స్త్రీలను అడుగుతూ ఉన్నారు, సజీవుడైన వానిని మీరెందుకు మృతులలో వెతుకుతున్నారు? ఆయన సమాధి ఖాళీ సమాధి, రాయి దొర్లించబడింది. దేవదూతలు సాక్ష్యం ఇచ్చారు ఆయన ఇక్కడ లేరు అని. కనుకనే మన యొక్క విశ్వాసము సజీవమైనది. మనము పునరుద్ధానుడైన క్రీస్తు ప్రభుని మనం ఆరాధిస్తున్నాం. చనిపోయిన వారిని కాదు, పునరుద్ధానుడై మరణాన్ని గెలిచి తిరిగి లేచిన విశ్వాసం మనది. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం. ఆయన పునరుద్ధానపు బలమును ఎరుగు నిమిత్తము అంటాడు. అవును, ఇది కేవలం ఒక చరిత్రాత్మకమైన సంఘటన కాదు. ఈ యొక్క శక్తి నేటికి పనిచేస్తా ఉంది. ఈ శక్తి క్రీస్తు ప్రభు వచ్చేంత వరకు, సంఘం ఎత్తబడేంత వరకు కూడా ఈ పునరుద్ధానపు శక్తి పనిచేస్తా ఉంది. ఈ శక్తి ఎలా పనిచేస్తుంది? పాపాన్ని జయిస్తుంది, బంధకాల నుంచి విడుదల చేస్తుంది, మృతమైపోయిన ఆశలను తిరిగి బ్రతికింపు చేస్తుంది. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 11వ వచనంలో, యేసును మృతులలో నుండి లేపని ఆత్మ మీలో నివసించుచున్నది. అవును, మనలో నివసించేది పునరుద్ధానపు శక్తి కలిగిన ఆత్మ. సమాధి అంటే అనేక మంది అనుకుంటారు అది అయిపోయింది, ముగింపు అనుకుంటారు. కాదు కాదు కాదు, ప్రభు చెప్తున్నాడు ఇది ఆరంభం మాత్రమే. ఇది పునరుద్ధానం మనకి కలిగించే నిరీక్షణ. ఇదిగో ప్రభు చెప్పాడు, నేనే పునరుద్ధానమును జీవమును. ఎంత అద్భుతమైన మాట! ఈ లోకంలో ఇంకొకరు ఎవ్వరు కూడా చెప్పని మాట. యేసుక్రీస్తు ప్రభు ఆయనే పునరుద్ధానం అయినాడు, ఆయనే జీవమైనాడు. ఈ రోజున మీ జీవితాలు, ఈ వాక్యం వింటున్న మీరు, కలలు ముగిసిపోయి ఉండొచ్చు, మీ జీవితాలు చచ్చిన స్థితిలో ఉండొచ్చు. కానీ క్రీస్తు యేసు ప్రభు ఆయన పునరుద్ధానపు శక్తి నీలోనికి ప్రవేశించి ఆవిరైపోయిన ఆశలను తిరిగి చిగురింప చేయగలిగిన దేవుడు ఆయన. నీ జీవితాన్ని తిరిగి పునరుద్ధానపు శక్తితో ఆయన నింపగలిగిన దేవుడు ఆయన. క్రొత్త జీవము నీలోనికి ప్రవేశిస్తుంది. ఆయన లేచాడు. అవును, ఆయన మరణాన్ని గెలిచి తిరిగి లేచాడు. నీవు కూడా లేవాలి. నువ్వున్న స్థితి నుంచి, పాపము నుంచి నువ్వు లేవాలి, నిరాశ నుంచి నువ్వు లేవాలి, ఆత్మీయమైన నిద్ర నుంచి నువ్వు లేవాలా? నిద్రించుచున్న నీవు అంటాడు అపోస్తలుడైన పౌలు, నువ్వు లేచి నిలబడు. దేవుని యొక్క గొప్ప శక్తిని మీరు చూడబోతా ఉన్నారు. విశ్వసించండి, దేవుని అంగీకరించండి. ఈ వాక్యం ఏంటంటే, మీరు పడిపోయారా, విరిగిపోయారా, జీవితంలో ఫెయిల్ అయిపోయామనుకుంటున్నారా? అయితే ప్రభు చెప్తున్నాడు, లేచిరండి. ఇదిగో ఆయన లేచి ఉన్నాడు. నీవు కూడా లేచి నిలబడాలి. నీ యొక్క పాత జీవితం అనే సమాధిలో ఉండిపోకు, క్రొత్త జీవితాన్ని ఆరంభించు. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్లే ఆయన లేచి ఉన్నాడు. ఈ రోజున యేసుక్రీస్తు ప్రభుని మీరు ఎక్కడ వెతుకుతున్నారు? కొందరు స్త్రీలు వచ్చి ఆయనను ఉంచిన సమాధి దగ్గర వెతుకుతూ ఉన్నారు. ఆ స్త్రీలు ప్రేమతో వచ్చారు, ఆయన మీద ఉన్న ప్రేమతో వచ్చారు, కన్నీళ్లతో వచ్చారు. కానీ దేవదూతలు చెప్తున్నారు, ఇదిగో ఆయన ఇక్కడ లేడు. అంటే అర్థం, వారు వెతుకుతున్న స్థలంలో ప్రభు లేడు. ఈ రోజున చాలా మంది ప్రభుని సమాధుల్లో వెతుకుతున్నారు. మీలో చాలా మంది కూడా సమాధులకు వెళ్ళొచ్చేసి ఉంటారు ఈ పాటికే కదా. కొందరి జీవితం సమాధి అయిపోయింది. అంటే
పాత అలవాట్లు, పాత పాపాలు, పాత గాయాలు, ఇంకా అక్కడే ఉన్నారు, అక్కడే వెతుకుతున్నారు ప్రభుని. కానీ నీవెంత వెతికినా, ఎన్ని సంవత్సరాలు వెతికినా అక్కడ ప్రభువు నీకు దొరకడు. ఎందుకంటే ఆయన అక్కడ లేడు. ఆయన చీకట్లో లేడు, ఆయన సమాధిలో లేడు. నువ్వు ప్రభుని ఎక్కడ వెతుకుతున్నావు? కొందరు క్రీస్తు యేసు ప్రభుని లోకంలో వెతుకుతున్నారు, కొందరు డబ్బు, లోకపు ఆనందాల్లో వెతుకుతున్నారు, సంబంధ బాంధవ్యాలలో వెతుకుతూ ఉన్నారు. కానీ ఇంకా మీ హృదయం ఖాళీగానే ఉంది. ప్రభు అంటాడు, ఇదిగో ఇర్మియా గ్రంథం 2:13 ఇర్మియా ప్రవక్త ద్వారా అంటాడు, మీరు జీవజలముల ఊటనైన నన్ను విడిచిపెట్టి నీళ్లు నిలువని జలాలను మీ కొరకు త్రవ్వుకున్నారు. ఈ రోజున మీ జీవితాలకు లోకం సరిపోదు, లోకం నిన్ను రక్షించలేదు, మరణం నుంచి జీవంలోనికి నిన్ను నడిపించలేదు. క్రీస్తు యేసు ప్రభు మాత్రమే నిన్ను జీవంలోనికి నడిపించగలిగినవాడు. ఆయనే సరిపోయినవాడు. మరికొంతమంది మతంలో వెతుకుతున్నారు ప్రభుని. మతంలో వెతుకుతున్న ప్రజలున్నారు. మందిరాలకు వెళ్తారు, ప్రార్థన చేస్తారు, కానీ హృదయం మార్లా. పైకి భక్తి కలిగిన వారిగా కనిపిస్తున్నారు. తిమోతి రాసిన పత్రిక 2:3 కానీ ఆ శక్తిని ఆశ్రయించలేకపోతున్నారు. ఎందుకంటే ఆ శక్తి ఏంటో వాళ్ళకి తెలియదు. ఆ పునరుద్ధానపు శక్తి అనుభవించిన వారి రోజున చాలా మంది వాక్యం వెంటనే మీలో ఉన్నారు. మీకు మతం కావాలి, కానీ ప్రభుతో సంబంధం వద్దు. ప్రభుతో ఉన్న బాండేజ్ మీకు వద్దు. మందిరానికి వెళ్ళి ఏదో కొంచెంసేపు కూర్చున్నట్టు చేయడం కాదు. క్రీస్తు యేసు ప్రభులు జీవించాలి. యేసు ఎక్కడ ఉన్నారు? వినండి, ఆయన సమాధిలో లేడు, ఆయన చీకట్లో లేడు, ఆయన విగ్రహాల్లో లేడు, ఆయన చరిత్రలో లేడు, ఆయన సజీవుడు. ప్రకటన గ్రంథం 1:18 ప్రభు అంటాడు, ఇదిగో నేను సజీవుడను, మృతుడినైతే గాని ఇదిగో యుగ యుగములు నేను సజీవుడనై ఉన్నాడు. ఆయన నీ హృదయం అనే ద్వారాన్ని తడుతూ ఉన్నాడు. ఆయన స్వరాన్ని వినగలుగుతారా? ఆయన స్వరాన్ని విని పునరుద్ధానుడైన క్రీస్తు యేసు ప్రభుని మీ జీవితంలోనికి ఆహ్వానించగలుగుతారా? లేదా నువ్వు ఇంకా వెతుకుతూనే ఉన్నావేమో, ఆయన లేని స్థలాల్లో మీరు వెతుకుతూ ఉన్నారేమో. ప్రభు అంటున్నాడు, ఇదిగో నేనే మార్గం, వేరొక మార్గం నీకు లేదు సుమా, వేరొక రక్షకుడు లేడు సుమా, యేసుక్రీస్తు ప్రభు మాత్రమే నీ రక్షకుడు. ఇప్పుడే ఈ క్షణం పరిశుద్ధాత్మని మీ హృదయాలోనికి ఆహ్వానించండి. దేవుడు నిన్ను పిలుస్తూ ఉన్నాడు. పాపంలో ఉన్న వారు బయటికి రావాలి. దూరమైపోయిన వారు ప్రభుతో తిరిగి సమాధాన పడాలి. భక్తులు చలారిపోయిన వారు తిరిగి అగ్నితో మండించబడాలి. హృదయాలు తెరవండి, చేతులు పైకెత్తండి, ప్రభుకు చెప్పండి, ప్రభా వచ్చానయా. ఎక్కడెక్కడ వెతికాం, స్త్రీల్లాగా చీకట్లో వెతికాం, సమాధిలో వెతికాం, లోకంలో వెతికాం, డబ్బులో వెతికాం, గొప్పలు చెప్పుకోవడంలో వెతికాం. అక్కడెక్కడా నీకు ప్రభు దొరకలా. ప్రభు పునరుద్ధానుడు, ఆయన తిరిగి లేచాడు. ఆ పునరుద్ధానపు శక్తిని ఆహ్వానించు. మీ హృదయాలు పూర్తిగా ప్రభుకి అప్పగించండి. క్రొత్త మనిషిగా, నూతన మనిషిగా మారండి. ఈ వాక్యం ద్వారా ప్రభు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. తలలో ఉంచుదాం, ప్రార్థన చేసుకుందాం, ప్రార్థనలో విందాం. నీ జీవితం ఇంకా ఒక సమాధిగా ఉండకూడదు, సాక్ష్యంగా మారాలి. ఓడిపోయింది కాదు నీ జీవితం. పునరుద్ధానపు శక్తిని అనుభవించండి. ఏకీభించండి ప్రార్థనలో. మహాపరిశుద్ధుడైన తండ్రి, నీకు వందనాలు. ఈ దినం మమ్మల్ని సజీవులుగా ఉంచి ఈ దినంలో మమ్మల్ని ప్రవేశపెట్టినందుకు నీకు వందనాలు. నీ పునరుద్ధానపు శక్తి, అవును ప్రభా, నిన్ను ఈ రోజున అనేక మంది సమాధుల్లో వెతికొచ్చేశారు ప్రభా. నువ్వు లేవు, చీకట్లో వెతుకుతున్నారయ్యా, లోకంలో వెతుకుతున్నారు, పేరు ప్రఖ్యాతులు సంపాదించట్లో వెతుకుతూ ఉన్నారు. నీవు పునరుద్ధానుడైన శక్తి నీ ప్రజల్లోనికి విడుదల చేయండి ప్రభా. మా విశ్వాసమునకు ఆధారం నీవే, మా విశ్వాసమునకు కేంద్రము నీ పునరుద్ధానం. నీకు వందనాలయ్యా. నువ్వెలా అయితే లేచావో తిరిగి మేము కూడా అలాగే మరణించి మేము తిరిగి లేవబోతా ఉన్న పునరుద్ధానపు శక్తిని మేము పొందుకొని కనురెప్ప పాటిన ప్రభా మహిమ శరీరాన్ని మేము దాల్చుకొని పోతా ఉన్నాం. నీకు స్తోత్రాలు. నువ్వు మాకిచ్చిన కృపను బట్టి నీకు వందనాలు. తాను చెప్పినట్టే, అవును నువ్వు చెప్పావు, చెప్పింది చేస్తావు, తిరిగి లేచావు. నీకు వందనాలయ్యా. ఇంత గొప్ప రక్షకుడిని కలిగినట్టు గొప్ప భాగ్యం మాకు ఇచ్చావే. వెలుపులలో నీ వంటి ఎవరున్నారయ్యా? మేము మొర్రపెట్టినప్పుడు మాకు సమీపముగా నుండే నీలాంటి గొప్ప దేవుడు తప్ప మాకెవరున్నారు? నీకు స్తోత్రాలు. మాకిచ్చిన గొప్ప తరుణాన్ని బట్టి నీకు స్థుతులు చెల్లించుకుంటూ, మాకిచ్చిన రక్షణను బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ, నీ బిడ్డలముగా జీవించే కృపను మాకు ఇచ్చినందుకు నీకు స్థుతులు చెల్లించుకుంటూ, మరొకసారి వాక్యం వింటున్న వారు ఇంకా నీ పునరుద్ధానపు శక్తిని ఎరిగిన వారిగా ఉన్నారేమో, అటువంటి వారిని దర్శించండి, నీ రక్షణతో అలంకరించండి. పైకి భక్తి కలిగిన వారిగానే ఆగిపోతా ఉన్నారేమో ప్రభా,
నీ శక్తిని అనుభవించే కృపను నీ బిడ్డలకు మీరు దయచేయమని అడుగుతూ, నిశ్చయంగా ఈ యొక్క ఈస్టర్ దీవెన ఆశీర్వాదాలు నీ బిడ్డల జీవితాల్లో మీరు కుమ్మరింప చేయమని అడుగుతున్నాం. స్తోత్రాలు. ప్రతి ఒక్క గృహంలో కూడా మీరు ప్రవేశించండి. వారి హృదయాలు ఖాళీగా ఉన్నాయి, గృహాలు చీకటితో నింపబడి ఉన్నాయి. కుటుంబాల్లోనికి మీరు ప్రవేశించండి. సమాధానం, నెమ్మదిని దయచేయండి. భార్యాభర్తల మధ్యన, బిడ్డల మధ్యన గొప్ప సమాధానం మీరు అనుగ్రహించండి. వారు ఎదుర్కొంటున్న ప్రతి ఆర్థిక సమస్యల పైన కూడా విజయాన్ని ఇవ్వండి. కుటుంబం యొక్క లోటుపాట్లు తీర్చండి. మా పోషకుడు నీవే, మా సంరక్షకుడు నీవే. అద్భుతాలు జరిగించి మేలు చేసి బిడ్డల యొక్క భవిష్యత్తును ఆశీర్వదించండి. అనారోగ్యంతో ఉన్న వారిని ముట్టి స్వస్థపరచండి. పాపపు బంధకాల నుంచి ఉన్న వారిని విడుదల చేయమని అడుగుతున్నాం. మనోనేత్రాలు తెరవండియా. ఆత్మీయమైన గుడ్డితనంలో ఉన్న వారికి మనోనేత్రాలు తెరిచేయండి. కృప చూపించండి. నిశ్చయంగా ఈ దినమున నీ బిడ్డలు చేస్తున్న ప్రతి ప్రార్థన మీరు ఆలకించండి. ప్రయత్నాలు మీరు దీవించి ఆశీర్వదించమని ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృప కాపుదల నీ బిడ్డలందరికీ తోడేండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యేసు నామములో ప్రార్థించి దీవిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీ అందరికీ తోడేండి నడిపించును గాక. ఆమేన్.